హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ హిందీ యూనిట్ 2 5th లెసన్ చీఫ్ కి దావత్ అనే లెసన్ క్లియర్ గా తెలుగులో చూద్దాము. ఆల్రెడీ నేను యూనిట్ 1 లో 5 లెసన్స్ అనేవి క్లియర్ గా చేశాను. మీలో ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఇక పాఠంలోకి వెళ్తే, ఈ పాఠం రాసింది భీష్మ సాహాని. ఈయన 1915వ సంవత్సరంలో అంటే 1915లో భారత్ పాకిస్తాన్ కు విభజనకు ముందు రావల్పిండి అనే ప్రాంతంలో జన్మించాడు. విభజన తర్వాత ఢిల్లీ వెళ్లారు. భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ఎదుర్కొన్న కష్టాలను, మధ్యతరగతి జీవితాల గురించి ఈయన కథలలో వివరించబడింది. అయితే ప్రస్తుత పాఠంలో మధ్యతరగతి జనాలలోని తరాలు, అంతరాయాలు, విదేశీ సభ్యత, సంస్కృతుల ప్రభావం మన దేశంపై ఎంతవరకు ఉందో వివరించబడింది. ఇక మన కథలోకి వెళ్తే, ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో శ్యామ్నాథ్ అనే వ్యక్తి మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ కంపెనీ యొక్క చీఫ్ అనేవాడు అమెరికన్, అంటే భారతీయుడు కాదు, అమెరికా దేశంలో నివసించే వ్యక్తి అని అర్థం. అయితే ఒకానొక సమయంలో భారతదేశానికి వచ్చినప్పుడు శ్యామ్నాథ్ తన చీఫ్ ను సంతోషపెట్టి ప్రమోషన్ కొట్టేయాలనే ఉద్దేశంతో శ్యామ్నాథ్ చీఫ్ ను ఇంట్లో పార్టీకి ఆహ్వానిస్తాడు. అయితే ఇంట్లో అమెరికన్ చీఫ్ కి తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీకి. అంటే కూల్ డ్రింక్స్ తేవడం, ఇంకా అన్ని మంచిగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇల్లుడిచి ఇంట్లో పనికిరాని సామాన్లంతా అల్మరాలో, మంచం కింద దాచేస్తున్నారు. అయితే శ్యామ్నాథ్ కి పెళ్ళయింది. అతనికి భార్య ఇంకా తన తల్లి ఉంటారనమాట ఆ ఇంట్లో. కానీ శ్యామ్నాథ్ కి వాళ్ళ ముసలి అమ్మ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే పార్టీ చేసుకునే సమయంలో వాళ్ళమ్మ అందరి ముందు కనిపిస్తే నా పరువు పోతుంది అని అనుకుంటాడు. శ్యామ్నాథ్ ఇంకా తన భార్య ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు, అందరి ముందు కనిపించకూడదు. అలానే ఒకవేళ తన గదిలో నిద్రపోయినా గురకనేది బయటికి అందరికీ వినిపిస్తుంది. కాబట్టి తన తల్లిని గదిలో ఉండమని, నిద్రపోకుండా కుర్చీలో కాళ్ళు కింద పెట్టి కూర్చొని ఉండమని చెప్తాడు ఈ శ్యామ్నాథ్. అయితే శ్యామ్నాథ్ తల్లి తన కొడుకు మాటలకు ఒప్పుకొని మంచి చీర ఒకటి కట్టుకొని తన గదిలో కూర్చుంటుంది. సైలెంట్ గా కూర్చొని అరవకుండా ఉంటుంది. అయితే వీళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, నీట్ గా ఉంచారు. సాయంకాలానికి పార్టీ అనేది ప్రారంభం అవుతుంది. పార్టీకి అందరూ రావడం ప్రారంభిస్తారు. చీఫ్ మరియు అతని భార్య పార్టీకి వస్తారు. అయితే పార్టీ అనేది చాలా మంచిగా చక్కగా జరుగుతుంది. కూల్ డ్రింక్స్ తాగుతారు, ఇంకా అన్ని కంప్లీట్ అయిపోతాయి. పార్టీ అనేది పూర్తయిన తర్వాత చీఫ్ కు ఇల్లంతా చూయిస్తుంటాడు. అయితే వరండాలోకి వస్తారు. వరండాలోకి రాగానే అక్కడ వాళ్ళమ్మ కుర్చీలో కాళ్ళు పైకి పెట్టుకొని కునికి పాటలు పడుతుంది. ఇది చూసిన శ్యామ్నాథ్ కు ఎంతో కోపం వస్తుంది. కానీ చీఫ్ భార్య శ్యామ్నాథ్ వాళ్ళ అమ్మతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు, సానుభూతి చూయిస్తారు. తన తల్లి పల్లెటూరుదని, గ్రామీణ ప్రాంతానికి చెందినదని తెలిసి ఒక పంజాబీ పల్లె గీతం పాడమని చీఫ్ ఇంకా అతని భార్య అడుగుతారు. అయితే శ్యామ్నాథ్ యొక్క తల్లి మంచి పాట పాడి అందరినీ సంతోషపెడుతుంది. అయితే ఆమె తయారు చేసిన పుల్కారీ అంటే శాల్వా లాంటిది చీఫ్ కు బాగా నచ్చుతుంది. చీఫ్ శ్యామ్నాథ్ తల్లిని ఇలా అడుగుతాడు, స్వయంగా మీ చేతులతో తయారు చేసి నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు అది తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఫుల్కారీ కోసం మళ్ళీ వస్తానని చెప్పి చీఫ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పార్టీ కంప్లీట్ అవుతుంది, వెళ్ళిపోతాడు. అప్పటి వరకు పనికిరాదనుకున్న తల్లి గొప్పతనం శ్యామ్నాథ్ కు తెలుస్తుంది. అంటే చీఫ్ తన తల్లి దగ్గరికి రాకముందు ఎంతో విసుక్కునేవాడు, కోప్పడేవాడు. కానీ తన తల్లి గొప్పతనం తెలుసుకుంటాడు. శ్యామ్నాథ్ తల్లికి ఆ పుల్కారీ తయారు చేసే శక్తి లేనప్పటికీ కొడుకు మీద ప్రేమతో చీఫ్ ప్రమోషన్ ఇస్తాడని, ఉద్యోగంలో మంచి స్థాయికి వస్తాడని ఆ ముసలి తల్లి ఎంతో కష్టపడి పుల్కారీని కుడుతుంది. ఇలా మన పాఠం అనేది ముగుస్తుంది. ఈ కథలో తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది ఎలా ఉంటుంది, ఇంకా ఆధునిక కాలంలో తల్లి కొడుకుల బంధం అనేది ప్రేమగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో కన్న తల్లినే చాలా హీనంగా చూస్తున్నారు. ముసలితనం వచ్చిందని తిడుతున్నారు, కొడుతున్నారు. తల్లి మీద కొంచెం కూడా ప్రేమ కనిపించడం లేదు. శ్యామ్నాథ్ తన తల్లిని ఒక సమస్యగా భావిస్తాడు. కానీ ఉద్యోగంలో ఆమె వలనే తన కోరిక తీరుతుంది. కన్న తల్లి మీద కన్న కొడుకుకి ప్రేమ ఉండటం లేదు, కానీ ఎదుటి వ్యక్తులకు తల్లి మీద జాలి కలుగుతుంది. సో చివరిగా ఇదండి లెసన్ అనేది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి.